Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అన్ని విశేషణాలు అక్కర్లేదండి నా గురించి, ఇక్కడ చెప్తే చాలు. నా పేరు కాశీనాథన్ విశ్వనాథ్. ఈ కళా తపస్సులు ఇవన్నీ తర్వాత వచ్చినవి. మన తర్వాత ఇంకెవరు లేరని రారని అవన్నీ అనవసరం. ఏ నిమిషంలో ఎవరు వస్తారో చెప్పలేదు కదా. అది అంటే అభిమానులుగా మా భావన. మీరు అనుమతిస్తే నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండడం అనేది యూజువల్గా కమ్యూనిస్టులు వాడే మాట. కానీ నేను ఆ విషయాన్ని కొంచెం ధైర్యం చేసి మీకు ఆపాదిస్తున్నాను. నమ్మిన సాంప్రదాయం, సంగీతం, సాహిత్యం ఇటువంటి అంశాల కోసం సుమారు 65 ఏళ్ల పాటు సినీ చలనచిత్ర సీమలో వాటినే పట్టుకుని ఇదే నా జీవితం, ఇదే నా సినిమా అని ప్రబలంగా, అది ఎలా సాధ్యమైంది? మనకి మన లక్ష్యం మీద నమ్మకం ఉన్నప్పుడు, ఈ లక్ష్యం మనం సాధించాలి అని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది వస్తుంది. ఇవాళ సాయంకాలం రసగుల్లా తినాలి అని కనుక గట్టిగా అనిపించింది అనుకోండి, మనం ఆటోమేటిక్గా 20 షాపులు వెతికి ఎక్కడుందో దొరుకుతుందో చూసుకుని వెళ్ళి తింటాం మనిషికి. అట్లాగే నా తృష్ణ కళారంగంలో నేను సినిమాలో జాయిన్ అయినప్పుడు మామూలుగా జరిగే పద్ధతి కాకుండా ఒక దానికి ఒక ప్రత్యేకత ఉండాలి, కొంచెం విభిన్నంగా ఉండాలని ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టానో అప్పటి నుంచి ఈ అన్వేషణ ప్రారంభం అవటం జరిగింది యాక్చువల్గా. సో దట్ యునీక్నెస్ అనండి, మరొకటేనండి అని ఏదైతే నేను నమ్మి దాని ఆధారంలో వెళ్ళాలనుకున్నానో, అప్పుడు మన సంస్కృతి, మన సంప్రదాయం, మన సంగీతం, మన సాహిత్యం మీద ఒక అభిమానం ఏర్పరచుకొని అదే నేను ఒక లక్ష్యంగా పెట్టుకుని వాటిని ఇతివృత్తాలుగా తీసుకుని కథలు చేయటం జరిగింది. ఆ కోవలోకి వచ్చినవి, ఆ హెడ్డింగ్ కింద వచ్చినవి శంకరాభరణం అనండి, సిరిసిరి మూవ్ అనండి, శృతులైలు అనండి, ఏ సినిమా అయినా కూడా అట్లా వచ్చింది. ఈ విశేషణానికి మీరు అన్నందుకు నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే బికాజ్ దట్స్ వెరీ ట్రూ. ఐ బిలీవ్ ఇన్ దట్. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది దీన్ని అనేక రకాలుగా వ్యంగ్యంగా మాట్లాడినా, మీరు అలాగే మన సంగీతాన్నే పట్టుకుని తీస్తారనకుండా వేలాడతారేమిటని మనుషులు కూడా ఉన్నారు. అదే పట్టుకు వేలాడతారేమిటని, వేలాడటం అనేది అది గబ్బెంలాగా, అది వేలాడటం అనే దానికి కొంచెం వ్యంగ్యం ఉంది. బట్ ఐ బిలీవ్ ఇన్ దట్. నేను బతుకున్నంత కాలం మా ఫాదర్ని నేను నాన్నగారనే పిలుస్తాను, అదే పట్టుకు వేలాడతాను కూడా. అమ్మని అమ్మ అనే పిలుస్తాను. సో అలాంటప్పుడు నేను ఏది నమ్ముకున్నానో దాన్ని నేను తీయటంలో తప్పే ఉంది. బట్ లక్కీలీ ఏంటంటే ప్రజలు కూడా ఆదరించారు, అభిమానించారు. బలాని వాడు సినిమా తీస్తున్నారు అంటే ఆ కోవలో ఉంటుందని వాళ్ళు ఊహాగానాలు కూడా మొదలైనాయి. సో దట్స్ హౌ మై కెరియర్ ఈజ్ లింక్డ్ విత్ మన సంస్కృతి మీద, సంస్కారం మీద మనకి అట్లా లింక్ అయిపోయింది. చాలా సుదీర్ఘ ప్రయాణం మీది. సహజంగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నప్పుడు సుదీర్ఘ ప్రయాణంలో కొన్నిసార్లు అంటే మన దారి నుంచి కొంచెం పక్కకొద్దామా, ఇలా కూడా అంటే మనుషులం కాబట్టి మనుషు మాత్రులకి సహజం కదా. మీరు ఆర్థికమైన విషయాలను కూడా పక్కన పెట్టేశారు, వేరే మార్గం వైపు వెళ్ళే అవకాశం ఉన్నా ఈ మార్గాన్ని ఎంచుకున్నారు కదా. ఇన్ని సంవత్సరాల ప్రయాణం తర్వాత మీకేమనిపిస్తుంది? నేను పొరపాటు చేశానే, నేను కనుక మామూలుగా ఒక కమర్షియల్గా, అంటే ఇది కమర్షియల్ అయినా అవునా కాదా అనేది నేను డివైడ్ చేయను. గుడ్ ఫిలిం అండ్ బ్యాడ్ ఫిలిం అని ఆలోచిస్తా తప్ప ఇది కమర్షియల్ ఫిలిం, ఇది ఆర్ట్ ఫిలిం అని నేను అట్లా డివైడ్ చేసుకోను ఎప్పుడు కూడా. మామూలుగా మనం వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు చాలా మనకి డబ్బు కలెక్ట్ చేయకపోతే ఇది ఆర్ట్ ఫిలిం, క్లాస్గా తీశాడు సినిమా అనే మాట ఎందుకంటామంటే అది ఒక ఎప్రిషియేషన్తో అన్న మాట కాదు. క్లాస్ సినిమా తీశాడు అంటే డబ్బు రాని సినిమా తీశాడు అని అర్థం. డబ్బులు రావు, పేరు వస్తే రావచ్చు, పేపర్లో అక్కడక్కడ కొంతమంది బాగుందని చెప్తే రావచ్చు అంతే. నేను ఎందుకంటే దాంట్లోంచి మళ్ళలేదు, దారిలోంచి అట్లీస్ట్ మనం ఏదైతే నమ్ముకున్నామో దాన్ని అంటిపెట్టుకుని ఉంటేనే ఒక మంచి పేరు వస్తుంది. మధ్యలో ఇతను కూడా వాతలు పెట్టుకున్నాడు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా పెట్టుకోలేదు అని అంటే నేనేం పెద్ద ధైర్యం చేశాను, నేనేదో గొప్పగా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి నేను విప్లవాత్మకంగా ఒక రకమైన సినిమాలే తీస్తూ వచ్చానని చెప్పుకోవటానికి కాదు. బికాజ్ ఎంత తవ్వినా ఇంకా బోల్డంతుంది అని ఎప్పటికప్పుడు నాకు అనిపిస్తుంది. కాబట్టి మనం చేసింది చాలా తక్కువ, ఇంకా చేయాల్సింది బోల్డంత ఉందని ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను. కాబట్టి
నేను గంగానది దగ్గరికి వెళ్ళి ఊరినే ఒక చెంబు నీళ్ళే తెచ్చుకున్నాను. బిందెలతో తెచ్చుకోవాల్సినంత, ట్యాంకర్స్తో తెచ్చుకోవాల్సినంత నీళ్ళు ఉంది అక్కడ, పవిత్రమైన జలం. సో దానికి ఎందుకు వెనకాడాలి? ఈ ప్రయాణంలో అంటే అన్నమాచార్యులు ఎంత సంప్రదాయవాదు అంతే కమ్యూనిస్ట్ కూడా ఉన్నారు ఆయనలో. ఇప్పుడు కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే అటువంటి భావాల్ని వ్యక్తం చేసినట్లు ఎంత సాంప్రదాయవాదులో మీరు ఎంత సంప్రదాయానికి కట్టుబడి ఉన్నారో సంప్రదాయంలో ఉన్న లోపాలను కూడా అంతే ఘాటుగా వేలెత్తి చూపించారు. ఉదాహరణకు సప్తపది సినిమా ఏవి ప్రయోజనాలు ఏవి లోపాలు స్పష్టంగా ధైర్యంగా అవసరమైనప్పుడు సంప్రదాయవాదులను కూడా ఎదిరించారు. దానిని గురించి మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది. ఎదిరించడం అంటే ఎదిరించాలని పేరు తెచ్చుకుందామని కాదు. బికాజ్ నాకు కన్విక్షన్ ఉంది కాబట్టి ఇవి కొన్ని సంప్రదాయాలు కొందరి స్వార్థం కోసం పెట్టారేమో, నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన లిమిటెడ్ నాలెడ్జ్లో నాకు అనిపించినప్పుడు వాటిని ఖండించాను. అంతే తప్ప ఇదేదో నలుగురు దృష్టికి తీసుకురావాలి, ఇది విశ్లేషించి చెప్పాలి, దీని గురించి హైలైట్ చేయాలని ఎప్పుడు చేయలేదు. ఆ కథలో తగినంత ఇప్పుడు శంకరాభరణమే తీసుకుంటే శంకర శాస్త్రి గారికి తులసికి ఉండే క్యారెక్టర్లు ఆయన అగ్నిని కడిగేటువంటి ఒక సద్బ్రాహ్మణ్లాగా చూపించాం. అంత మాత్రం చేత ఆచార వ్యవహారాలు అన్నవి మనుషుల్ని విడదీసేసి నా పట్టు నా ఇది నా అని తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే రకంగా ఉండకూడదు. ఎవరైనా సరే దానికి లఘు బిగులు ఉన్నాయి అని చెప్పటం లాగానే సప్తపదిలో కూడా అంతే. ఆయన చేసిన పని కూడా అదే. దీని గురించి విమర్శలు వచ్చినాయి. నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, మీరు చేసే పని మంచిది కాదు అన్నవాళ్ళు ఉన్నారు. అది తప్పదు. ఎప్పుడైనా మనం ఒకటి విప్లవాత్మకంగా ఏదైనా చేసినప్పుడు ఈ సంఘర్షణ తప్పదు, ఈ అపోజిషను తప్పదు. ఆ డైనమిక్ అప్రోచ్ గురించే మీరు సప్తపదిలో స్పృశించిన అంశం ఈరోజు దాదాపు 35 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పటికి కూడా ఆ అంశాన్ని కొంతమంది అటువంటి అంశాన్ని చూసి భయపడుతూ ఉంటారు. వెనకున్న ప్రభావం ఏమైనా ఉందా? అట్లా ఏమీ లేదండి, అట్లా ఏమీ లేదు. ఎందుకంటే యాక్చువల్గా దీని మీద ఏంటంటే ఒక కులం వాళ్ళ గురించి మనం అప్లిఫ్ట్ చేయాలనో గ్లోరిఫై చేయాలనో మరి లేకపోతే అట్టా చేసింది కాదు. యాక్చువల్గా మ్యారేజ్ అనేది రెండు మనసుల్ని కలిపే వ్యవస్థ తప్ప రెండు శరీరాలని కలిపే శోభనం నాటి రాత్రి జరిపే క్రియ మాత్రం కాదు వివాహ వ్యవస్థ అనేది చెప్పాలని అనుకున్నాం దాంట్లో. అందుకని తెలుసో తెలియకో ఆ అమ్మాయి ఒక హరిజనుడిని ప్రేమించింది. వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ పెళ్లి కూడా చేసుకుందాం ఉన్నారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే పద్ధతి ప్రకారం తాతగారు తనకి మరో పెళ్లి నిర్ణయించాడో అంత ధైర్యంతోనూ మళ్ళీ ఆ పాతదన్ని మెమరీస్ అన్నీ మర్చిపోయి తను అంకితం అయిపోయింది కొత్త జీవితానికి, కొత్త భర్తకి. సో మనం మోడర్నైజ్ ముందరికి వెళుతూనే మనకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, ప్రామాణికంగా కొన్ని ఉన్నాయి కాబట్టి అవి నమ్ముకున్న క్యారెక్టర్స్ కానీ తీసుకొచ్చాం. ఇంకా అతనితో నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు కూడా తలుపు చాటు నుంచి మాట్లాడుతుంది కానీ బయటకు వచ్చి అసలు మాట్లాడదు, కంటి ఎదురు కూడా పడదు. సో ఐ హ్యావ్ నాట్ ఆ ట్రెడిషన్ని నేను నమ్ముకుంటూనే ట్రెడిషన్లో ఉండేటువంటి అవి లోటుపాట్లు అని ఏమన్నా అప్పటికి ఆ పరిస్థితులు కొన్ని మనకి కాలానుగుణ్యంగా కొన్ని నిబంధనలు పెడతారు. తప్పదు, అది అనేక కారణాలు ఉండొచ్చు, దానికి సైకలాజికల్ రీజన్స్ ఉండొచ్చు, సోషల్ రీజన్స్ ఉండొచ్చు. ఇట్లా ఎందుకు జరగకూడదంటే అలా విశ్లేషించి కనుక ఆలోచిస్తే చాలా ఫ్యామిలీస్లో ఇలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని అడ్జస్ట్ కాలేక ఆయన కోసం అని చెప్పి కోడి కూర వండి పెట్టలేక ఈయన కోసం ఇలా జరిగిన ఇన్సిడెంట్స్ ఉండి ఒక 6 నెలల్లో విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అవన్నీ కాదు కావాల్సింది, మనం అడ్జస్ట్మెంట్ కావాలి, ఒకళ్ళకి అండర్స్టాండింగ్ కావాలి, రెండు మనసులు కలవాలి తప్ప అదేదో తాత్కాలికంగా ఒక ప్యాషనేట్గా ఒక సెన్సియస్గా ఉండి ఆ ప్రలోభంలో పడిపోయి ప్రేమించుకోవటాలు పెళ్లి చేసుకోవటాలు కాదు. అనేక రకాలైనటువంటి అంతర్లీనంగా దాంట్లో అనేక విషయాలు ఉన్నాయి సప్తపదిలో కూడా. సో అవన్నీ పాటిస్తూనే యాక్చువల్గా మా సినిమా అయిన తర్వాత భాగ్యరాజ్ సినిమా తీశాడు, తీసి అంద 7 నాటకాలో ఏదో, అప్పుడు మన సినిమాని అడిగి చూశాడు ఒకసారి మనం ఎలా ఫినిష్ చేసాము. చేసి చూసాం, బాబోయ్ ఇది వద్దులే ట్రెడిషనల్గా మామూలు కన్వెన్షనల్గా పెడితేనే బెటరు, యాంటీ సెంటిమెంట్ అయిపోతుంది ఇలా కనుక చేస్తే అనుకున్నాడు. అతను కరెక్టే, సేఫ్గా ప్లే చేశాడు అతను.
కమర్షియల్ కమర్షియల్ అని అన్ను నేను, సేఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంచెం యాక్సెప్టబిలిటీ ఉండాలి కదా. సో నేను ధైర్యం చేశానని అందు కానీ, బట్ అది చాలా ధైర్యమే ఆ రోజుల్లో, చాలా పెద్ద ధైర్యం. అలాగే మాంగళ్యానికి మరో ముడి కూడా అట్లాంటి సబ్జెక్టే, అది కూడా మంచి రెవల్యూషనరీగా ఆలోచించవలసిన సబ్జెక్ట్. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.